వాని దోషము ఏంటది? వాని దోషము బయలుపడి అసహ్యంగా కనబడు వరకు అది అంటే దోషము. వాని లోపల ఉన్న పాపము, వాని లోపల ఉన్న దోషము, వాని లోపల ఉన్న ఆ భయంకరమైనది, అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. ఆ లోపల ఉన్న దోషము పొగుడుతుందంట, ఆ లోపల ఉన్న దోషము ముఖస్తుతి చేస్తుందంట. ఆ లోపల ఉన్న పాపము స్వభావము, ఆ పాపము, ఆ అతిక్రమము వీళ్ళని ముఖస్తుతి చేస్తూ ఉన్నది, ముఖస్తుతి చేస్తూ ఉన్నది, పొగుడుతూ ఉన్నది. మన పొగడతలు అలా ఉండకూడదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని మనం గణపరచాలి అంటే మనం హృదయపూర్వకంగా గణపరచాలి, స్తుతించాలి. ఈ దోషము వారిని స్తుతిస్తూ పొగుడుతూ ముఖస్తుతి చేస్తూ ఉండగా వారు మరింత దోషులవుతారు. ఏమవుతారు? ఆ మరింత దోషులైన తర్వాత ఒక రోజు వస్తుందంట వాళ్ళ జీవితంలో, వారి దోషము పట్ల వారికి అసహ్యత పుడుతుంది. దేవుని స్తోత్రం చెల్లించండి. ఈ దోషము ముఖస్తుతి చేయటం వలన వీరు ఇంకా దోషులు, ఇంకా దోషం, ఇంకా దోషం, మూటలు 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 కట్టుకొని ఒకరోజు వచ్చిద్దంట వీరికి అసహ్యత పుడుతుంది. దేవుని స్తోత్రం.